ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. సార్, కొన్ని స్టాక్ మార్కెట్ చూసుకుంటే వర్స్ట్గా మనకి చూస్తున్నాము. సో ఈ టైంలో బ్యాంక్ వడ్డీ రేట్లు కూడా ఎక్కువ ఇస్తున్నాయి. సో మరి ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఈ వరస్ట్ ఉన్నటువంటి ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు స్టాక్ మార్కెట్లో? మీరు చెప్పింది కొన్ని స్టాక్స్ గురించి అండి. ఎగ్జాంపుల్ మనం లాస్ట్ 5 years రిటర్న్స్ కొన్ని స్టాక్స్తో పోల్చుకున్నప్పుడు డెఫినెట్గా బ్యాంక్ వడ్డీ ఎక్కువ గిట్టుబాటు అవుతుంది. ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ చూసారనుకోండి, గత 5 సంవత్సరాల నుంచి యావరేజ్ రిటర్న్ 7%. అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లాస్ట్ 5 years యావరేజ్ రిటర్న్ 6%. అండ్ అరవింద ఫార్మా లాస్ట్ 5 years యావరేజ్ రిటర్న్ 6%. అండ్ రిలయన్స్, ఇండియాస్ నెంబర్ 1 కంపెనీ, లాస్ట్ 5 years యావరేజ్ రిటర్న్స్ 6%. అండ్ యూపీఎల్ లాస్ట్ 5 years యావరేజ్ రిటర్న్ 5%. అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ లాస్ట్ 5 years యావరేజ్ రిటర్న్ 5%. ఇండస్ బ్యాంక్ లాస్ట్ 5 years యావరేజ్ రిటర్న్స్ ఈజ్ ఇయర్లీ 5%. డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ లాస్ట్ 5 years యావరేజ్ రిటర్న్ 4%. హిందుస్థాన్ యూనిలివర్ లాస్ట్ 5 years యావరేజ్ రిటర్న్ 4%. అండ్ ఏషియన్ పెయింట్స్ లాస్ట్ 5 years యావరేజ్ రిటర్న్ 3%. అండ్ మనం ఎస్లో డివిడెండ్స్ గురించి మాట్లాడలేదు, ఓన్లీ ప్రైస్ అప్రిసియేషన్ గురించి మాట్లాడుతున్నాం. అండ్ లాస్ట్ 5 years బ్యాంక్ వడ్డీ రేట్లు యావరేజ్ మీద 7-8% దాకా ఇచ్చినాయి. ఈ స్టాక్స్ ద బెస్ట్ స్టాక్స్ ఇవన్నీ డెఫినెట్గా. బట్ వీటితో పోల్చుకుంటే బ్యాంక్ వడ్డీ రేట్లు ఎక్కువ వచ్చింది. కానీ మనం ఎవ్రీ 5 yearsకో 2 yearsకో చూసిన వాళ్ళ కంపేర్ చేయలేవు. మనం అలా మనం కెరీర్ చూసుకున్నాం అనుకోండి, మనకి 22 ఏజ్ వచ్చేంత వరకు ఏ పని బాట ఏం లేకుండా అచ్చం మనీ స్పెండ్ చేసుకుంటూ పోతుంటాం. దాన్ని వేస్ట్ చేస్తాను అనకూడదు, ఫౌండేషన్ అని చెప్పాలి దాన్ని. అంటే ఫ్యూచర్ గ్రోత్ కోసం ఫౌండేషన్ వేసుకుంటున్నాం మనం. దీన్ని బేస్గా తీసుకుని ఫర్దర్ మూవ్ ఉంటుంది. అలాగే 20 నుంచి 30 ఏజ్ వరకు సింగిల్ కాబట్టి మ్యాక్సిమం ప్రొడక్టివిటీ బయట తెస్తూ ఉంటాం. 30 తర్వాత మళ్ళీ ఫ్యామిలీ వచ్చేస్తుంది కాబట్టి ఇన్కమ్ స్లో అవుతుంది. ఇన్కమ్ పెరుగుతున్నా సరే ఎక్కువ మెంబర్స్ అవుతుంటారు కాబట్టి స్లో అవుతూ ఉంటుంది అనమాట. మళ్ళీ 60 కానీ రిటైర్మెంట్కి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే ఇదంతా సైక్లికల్ నేచర్ కదా. ఒక స్టేజ్లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ కానీ ఇన్కమ్ కానీ వేరే స్టేజ్లో ఉండలేదు కదా. కంపెనీస్ కూడా అంతే, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి ఉంటుంది. మనం దాన్ని ఒక 5 yearsకి తీసుకొని ఇది వేస్ట్, ఇంకో 5 years తీసుకొని ఇది బెస్ట్ అలా అనలేము. ఎనీ పాయింట్ ఆఫ్ స్టాక్ మార్కెట్లో ఈ స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి, గ్రోత్ కంపెనీస్ ఉంటాయి, మెచ్యూరిటీ కంపెనీస్ ఉంటాయి, డిక్లైన్ కంపెనీస్ ఉంటాయి, ఇలా ఉంటాయి. ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో సైక్లికల్ నేచర్ ఉన్న స్టాక్స్ కూడా ఉంటాయి. అందుకని స్టాక్స్ అనేది బేసికల్గా ఒక 5 years నుంచి 10 years జీరో రిటర్న్ అనేది మామూలు విషయం. మనం దాన్ని భూతద్దంలో పెట్టేసేసి రిలయన్స్ వేస్ట్ అనకూడదు. రిలయన్స్ ఇప్పుడే కాదు, 2008 నుంచి చూసుకుంటే ఆ 2007 నుంచి 2021 వరకు కూడా జీరో రిటర్న్సే. అలాంటి స్టాక్స్ చాలా ఉన్నాయి. అండ్ భారత్ ఎయిర్టెల్, ఇండియాస్ నెంబర్ 1 కంపెనీ, అది 15 years జీరో ఇచ్చింది రిటర్న్స్. అది మామూలు విషయం. ఎస్బీఐ ఆల్మోస్ట్ 10 years జీరో రిటర్న్స్. అంటే స్టాక్ మార్కెట్లో కంపెనీస్ అదొక బిజినెస్ అండి. ఆ బిజినెస్ కంటిన్యూస్గా ముందుకు వెళ్దావు. ఈ సైకికల్ నేచర్ ఉంటుంది, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. దాని అర్థం నువ్వు ఆ విండో తీసుకొని ఇది వేస్ట్, ఈ టైంలో బ్యాంకులో పెడితే బాగుంటుంది, ఇది గ్రోత్లో ఉంది బ్యాంకులో తెచ్చి దీంట్లో పెడితే బాగుంటుంది, నెక్స్ట్ గోల్డ్ బాగా వస్తుంది మళ్ళీ తీసి గోల్డ్లో పెడితే బాగుంటుంది, నువ్వు అట్లా ఎగ్జాక్ట్లీ టైమింగ్స్ కోసం మీరు చెప్పలేరండి. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ స్టాక్ మార్కెట్ ఎప్పుడు వాలటిలిటీ అసెట్ అండ్ టూ మచ్ అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. ఇప్పుడు ఇదే స్టాక్స్ మనం 5 years చూస్తే వేరేలాగా వచ్చి ఉండొచ్చు రిటర్న్స్. అందుకని స్టాక్ మార్కెట్లో ఈ చార్ట్స్ ప్రకారం మనం చూసుకున్నాం అనుకోండి, కన్సాలిడేషన్ అవుతూ ఉందంటే బ్రేక్అవుట్ అవుతుంది. బ్రేక్అవుట్ అవుతే స్టాక్స్ త్వరగా మూవ్ అవుతుంటాయి. మళ్ళీ కన్సాలిడేషన్, మళ్ళీ బ్రేక్అవుట్స్, కన్సాలిడేషన్, బ్రేక్అవుట్, స్టాక్ మార్కెట్ అలా పోతూ ఉంటుంది. అందుకని లాస్ట్ 5 yearsలో ఏం చేస్తుందంటే ఓల్డ్ ఎకానమీ సంబంధించిన స్టాక్స్ అన్ని ఆగిపోయినాయి, మోడర్న్ ఎకానమీ సంబంధించిన అన్ని ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. లైక్ డేటా సెంటర్స్ కావచ్చు, ఈ కామర్స్ కావచ్చు, ఇవైతే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. ప్రస్తుతానికి ఇవన్నీ మెచ్యూరిటీ కంపెనీస్ కాబట్టి స్లో అయిపోయినాయి అనమాట. అందుకని ఒక సెక్టర్ని హార్డ్ సెక్టర్తో కంపేర్ చేయలేము. అండ్ మెచ్యూరిటీ కంపెనీస్ని అండ్ స్టార్టప్ కంపెనీతో మనం కంపేర్ చేయాలన్నమాట. డిఫరెంట్ సైకిల్స్లో డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి మనం ఇలా ఐసోలేట్గా పెట్టకూడదు. అందుకని మీరు ఎప్పుడైనా అసెట్స్ని డైవర్సిఫికేషన్ చేసుకోవాలి, ఒకే దాంట్లో పెట్టకూడదు అనమాట. కంపెనీస్ వైజ్ డైవర్సిఫికేషను, జియోగ్రఫిక్గా డైవర్సిఫికేషను, అసెట్ వైజ్ డైవర్సిఫికేషన్ చేయడం ద్వారా ఈ పైన నుంచి మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. అట్లీస్ట్ మీరు పోగొట్టుకోకుండా ఉన్నారు వీటిలో పెడితే. అంటే 200 కంపెనీస్ సంవత్సరం మొత్తం జీరో అవుతుంటాయి. ఎవ్రీ ఇయర్ 200 కంపెనీస్ జీరో అవుతుంటాయి. 200 కంపెనీస్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతూ ఉంటాయి. అందుకని స్టాక్ మార్కెట్ నాట్ ఈజీ, చెప్పినంత ఈజీగా ఉండదు. అండ్ దగ్గర పోయే కొద్దీ మనకి అగ్లీనెస్ అర్థమవుతూ ఉంటాయి. మీకు
సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయితేనేమో మీరు ఓన్గా డీల్ చేసుకున్న స్టాక్స్ తోటి, లేదు అంటే మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్స్లో వెళ్ళారనుకోండి ఎక్స్పర్ట్స్ చూసుకుంటారు కాబట్టి మీకు అంత పెయిన్ ఉండదు అనమాట. బట్ ఇప్పుడు లాస్ట్ 5 years యావరేజ్ మ్యూచువల్ ఫండ్స్ ఇంత వరస్ట్ వచ్చిన తర్వాత కూడా మోర్ దెన్ 20 వచ్చినాయి గుర్తుపెట్టుకోండి. లాస్ట్ 5 years యావరేజ్ తీస్తే ఈ సంవత్సరం ఏం రాలా రిటర్న్స్ వేరే సంగతి. ఓకే, సెలెక్టివ్గా కొన్ని కంపెనీలు మనం తీసుకొని ఇవి బ్యాంక్ వడ్డీ రేట్ కన్నా తక్కువ వచ్చినాయి కాబట్టి వీటిని బ్యాడ్ అనలేము. అదొక సైకిల్కల్ నేచరు, ఆ నేచర్ అది పాస్ అయ్యి ముందు పోతుంది. అందుకే స్టాక్స్ పట్టడం లేవటం మామూలు విషయం. అది ఇప్పుడు ఫార్మా నిన్న వర్స్ట్ అని చెప్పేసి 1 weekలో 5% పడగొట్టారు. బట్ నెక్స్ట్ 10 daysలో మళ్ళీ వేరేలాగా ఉండొచ్చు అది. అందుకని మనం ఈ 10 days డేటా ఈ వర్స్ట్ అని చెప్పలేము. ఇట్ సైకిల్కల్ నేచర్ అండ్ బిజినెస్లో అది మామూలు విషయం. అందుకని క్లోజ్ షార్ట్లో మనం చూడటం మానేసేసి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఇది ఎలా వెల్త్ క్రెడిట్ చూడటం బెటర్. సో మీకు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అయితేనే ఓన్గా పిక్ చేసుకోండి, లేదు అంటే లేదు మీరు బ్రాడ్ మార్కెట్తో గేమ్ ఆడుకోండి, లైక్ మ్యూచువల్ ఫండ్స్ లాంటివి పెట్టడం వల్ల. అంతే. థ్యాంక్ యూ.